ఏడాదికి 2 సార్లు 10th క్లాస్కి సంబంధించి సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తుంది. 2025-26 సంవత్సరం నుండి 10వ తరగతిని సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలని కొత్త జాతీయ విధానం ప్రకారం 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. పరీక్షలో ఉత్తమ స్కోర్లను సాధించగలిగే విద్యార్థులకి ప్రవేశపెడుతున్నట్టుగా గుర్తించమని చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. జాతీయ విద్యా పరిశోధన మండలి, నవోదయ విద్యాలయ సమితి, కేంద్రీయ విద్యాలయ సంఘటన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంవత్సరానికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని చెప్పారు. ఈ మేరకు ముసాయిదా మీద 3 సంతకం కూడా చేశారు. సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల మీద పరీక్షల ఒత్తిడి తగ్గుతుందని, ఈ విధానం అధిక స్కోర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నటువంటిది అందరూ భావించారు. ఈ విధానంతో విద్యార్థులు 2 సార్లు పరీక్ష రాయడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడమే కాకుండా నైపుణ్యాలు మరియు స్వీయాభివృద్ధి మీద దృష్టి పెట్టాలని పెట్టగలరన్నది అధికారులు భావిస్తున్నారు. 26-27 విద్యా సంవత్సరంలో సిబిఎస్ఈ కింద 260 విదేశీ పాఠశాలలో గ్లోబల్ సిలబస్ను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.